స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, హెడ్ గౌతమ్ గంభీర్ మధ్య గతంలో ఐపీఎల్ టోర్నీలో కొన్ని సందర్భాల్లో వాదులాట జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్గా గంభీర్ ఎంపికయ్యాక కోహ్లీ స్పందన ఎలా ఉంటుంది అని చాలా మంది క్రికెట్ అభిమానుల మదిలో మెదిలింది. అయితే తాజాగా జరుగుతున్న సంఘటనలు చాలా ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీలంక పర్యటనకు జట్ల ఎంపిక ముందు రోహిత్, విరాట్ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. కానీ గౌతమ్ మాత్రం తన తొలి పర్యటన నేపథ్యంలో సీనియర్లు లేకుండా వెళ్లేందుకు ఇష్టపడలేదని తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ కూడా గంభీర్ అడగగానే మరో మాట లేకుండా ఆడేందుకు అంగీకరించాడు. దీంతో వారిద్దరిని వన్డే జట్టులోకి మేనేజ్మెంట్ తీసుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎదుట విరాట్ వెలుగుచ్చిన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. గంభీర్తో గతంలో చోటు చేసుకున్న సంఘటనలేవి తమ బంధంపై ప్రభావం చూపించవు. భారత్ జట్టు కోసం కలిసి ఆడతాం. మా ఇద్దరి లక్ష్యం టీమిండియాను ముందుకు తీసుకెళ్లడమే. ఈ విషయంలో బోర్డు ఎలాంటి అపోహలకు వెళ్లాల్సిన అవసరం లేదు అని బీసీసీఐకి కోహ్లీ భరోసా ఇచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో వేర్వేరు జట్లకు సారథులుగా వ్యవహరించిన సమయంలో భావోద్వేగాలకు గురికావడం సహజమే. లక్నో సూపర్ జైంట్స్ మెంటర్గా ఉన్నప్పుడు గంభీర్ కాస్త దూకుడు ప్రదర్శించాడు. అయితే ఈసారి ఐపీఎల్లో మాత్రం కేకేఆర్కు మారిన తర్వాత కోహ్లీతో కలిసి సంభాషించిన వీడియోలు వైరల్గా మారాయి. ఇద్దరు ఢిల్లీకే చెందినవారే కావడం గమనార్హం. ఇక గంభీర్ కూడా ఇంటర్వ్యూలో కోహ్లీతో బంధంపై ఏమన్నాడంటే, వాస్తవికతకు అంచనాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. విరాట్ కోహ్లీతో నా అనుబంధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తన భావాలను వ్యక్తపరిచే హక్కు అతడికి ఉంటుంది. అలాగే మన జట్టు విజయం సాధించాలని కోరుకోవడం తప్పేం కాదు. మా రిలేషన్ ప్రజలకు మసాలా వంటి న్యూస్లు ఇవ్వడానికి కాదు అని గంభీర్ పేర్కొన్నాడు. ఏదేమైనా కోహ్లీ గంభీర్ మధ్య వివాదానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిందని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.